వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ అధికారిక భేటీలో తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు అత్యంత కీలకమైన అంశాలను ఆయన ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమావేశంలో 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడారు. ఒకటి, ఇది తమిళనాడే కాదు, యావత్ భారతదేశం గర్వించదగ్గ అంశం. నెదర్లాండ్ నుంచి చారిత్రాత్మక అనైమంగళి రాగి శాసనాలను తిరిగి భారతదేశానికి రప్పించడంలో ప్రధాని మోదీ చేసిన కృషి. ఈ కృషికి సీఎం విజయ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మనందరి తరపు నుంచి కూడా నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే కావేరీ నదిపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మేకేదాటు ఆనకట్ట నిర్మాణాన్ని విజయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని అన్ని రాష్ట్రాల అంగీకారం లేనిదే ఈ ప్రాజెక్టు ముందుకు సాగనివ్వొద్దని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని దీన్ని నిలిపివేయాలని కోరారు. ఇక ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో తమిళ్ తాయ్ వాజ్దు అంటే తమిళ రాష్ట్ర గీతం పాడే సాంప్రదాయక పద్ధతిని ఎలాంటి ఆటంకాలు కలగకుండా దాన్ని ప్రత్యేక స్థానాన్ని రక్షించాలని కేంద్రానికి స్పష్టం చేశారు. ఇక రక్షణ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఎయిర్బోర్న్ సిస్టమ్ సెంటర్లో పాటు ఏరోస్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ సెంటర్లను తమిళనాడులో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇక శ్రీలంక నౌకాదళం చేతిలో నిరంతరం అరెస్ట్ అవుతున్న తమిళనాడు మత్స్యకారుల అంశంపై విజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారిని, వారి బోట్లను వెంటనే విడిపించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. ఇక తమిళనాడు సంస్కృతి, భద్రత మరియు అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ సీఎం విజయ్ చేసిన ఈ తొలి ఢిల్లీ పర్యటన ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి మీరేమంటారు విజయ్ పర్యటనకు సంబంధించి? విజయ్ ఒక సూపర్ హీరోగా సక్సెస్ అయ్యాడు, అలాగే సూపర్ రాజకీయ నాయకుడిగా కూడా సక్సెస్ అవుతాడా లేదా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. మీరు చేస్తున్న ఆర్థిక సహాయం వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.